2018-19లో నేను ఐపిరెడ్డి సివి రమణయ్య నీరు చెట్టు వర్కులు చేసినాం. రావాల్సిన డబ్బులు బ్యాలెన్స్ అన్నీ వచ్చేసినాయి. 20,42,000 చిల్లర నాకు బ్యాలెన్స్ రావాల్సినవి ఉంటే నేనే సివి రమణయ్య ఐపిరెడ్డి ముగ్గురం కలిసి W13% పేరిట వర్కులు చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు 20,42,000 రూపాయలు ఇవ్వమని W13% కాడికి పోతే నాకు ఇవ్వకుండా ఆయన బామర్ది అయిన ఐపిరెడ్డికి నాకు రావాల్సిన డబ్బులు ఐపిరెడ్డికి ముట్టినాయి. ఇప్పుడు నేను W13%ను నా పేట డి పేట జాయింట్ అయిపోయి 3 నెలలు 4 నెలలు కావచ్చు దాదాపు. ఆ అకౌంట్ను చేంజ్ చేసి W13% పేరిట నా పేరును మార్చి ఆ W13% వెంకటరమణారెడ్డి పేరు పెట్టి ఆయనకు చెక్కు ఇస్తే డబ్బులు డ్రా చేయాలని ఈరోజు యాక్సిస్ బ్యాంకులో పోవడం జరిగింది. నిన్న ఈరోజు నాకు తెలిసి నేను యాక్సిస్ బ్యాంక్కి పోయినా అంటే డి గారు నాది పవర్ఫుల్, నేను చెప్పినట్టే మీరు అకౌంట్ చేంజ్ చేయాలి లేకపోతే బాగుండదు అని చెప్పి మేనేజర్ గారిని బ్యాంకులో ఉండే ఆఫీసర్లను అనడం జరిగింది. నేను డి గాడికి వచ్చి మాట్లాడితే నా ఇష్టం, ఎవరు చెప్పనీకి, నాకు కోర్టు వచ్చింది ఆయన చెక్ ఇవ్వమని. ఫస్ట్ చెక్ వచ్చింది సార్, ఆయనకు చెక్ ఇవ్వమని కోర్టు తెచ్చినారు. తర్వాత నేను బ్యాంక్ స్టేట్మెంటు, నా రాసిన అగ్రిమెంటు, ఎంబుక్కు రికార్డులు, కలెక్టర్కి ఇచ్చిన రిపోర్టు, అర్జీ అన్నీ నేను దత్తపరిచి హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టులో నాకు న్యాయంగా వచ్చింది. ఎంక్వైరీ చేసి ఎవరి వరకు చేసినారు దీన్ని ఎంక్వైరీ చేసి చెక్కు ఇవ్వమని వస్తే ఆ హైకోర్టుది కాపీ చూసి ఈరోజు బ్యాంకుకి పోయి డ్రా చేయాలని చూసినాడు డి రవికుమార్. ఎంత చెప్పినా వినడం లేదు. వైఎస్ఆర్లకే చేస్తే మాది గవర్నమెంట్ ఉండి నేను నీటి సంఘం ప్రెసిడెంట్ను, నేను ఆల్రెడీ ఇప్పుడు వర్కులు చేసినా మళ్ళీ కొత్త వర్కులు కూడా ఈ రకంగా చేస్తే రేపు నాకు పడే డబ్బులు కూడా ఈ రకంగానే అకౌంట్ చేంజ్ చేసి డబ్బులు డ్రా చేస్తే మేము ఏం చేయగలగాలంగా. అందుకు కానీ మాకు న్యాయం చేయాలా. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మాకు న్యాయం చేయాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. డి రవికుమార్ గారు, ఈ ప్రతాప్ గారు, వీళ్ళకందరికీ నా కోర్టు కాపీలు ఎస్సీకి వీళ్ళకందరికీ వాట్సాప్లో పెట్టడం జరిగింది. సొంతం ఇయ్యడం కూడా జరిగింది. అవి ఏం టేకప్ చేయకుండా వైఎస్ఆర్లకే చెక్కు ఇచ్చారు. మా గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ఆందోళన పడుతున్నాం. వాళ్ళంతా కుమ్మక్కయ్యి, రవికుమారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి వాళ్ళకు చెక్ ఇవ్వడం జరిగింది. మా పరిస్థితి ఏంటి ఈ రకంగా చెక్కులు ఇస్తే అని మేము ఆందోళన పడుతున్నాం. ఈరోజు కలెక్టర్ మేడం అంతా మీటింగ్ పెట్టుకునేది. ఎంపీ మేడం గారికి వచ్చినారు. నేను కలెక్టర్ మేడం అని చెప్తే ఎంపీ మేడం గారు విన్నారు. ఈయన మా ఫైల్ కూడా ఎంపీ మేడం గారు తీసుకున్నారు. నేను వాళ్ళతో మాట్లాడతానని ఈరోజు కూడా అది జరిగింది. మాకు కలెక్టర్ మేడం, ఎంపీ మేడం, ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.